కథల ప్రపంచానికి స్వాగతం. హృదయాన్ని కదిలించే కథ ఇది. అంతరిక్షంలో మొదటిసారిగా ప్రవేశించిన ఒక ఆడకుక్క లైకా కథ. అసలు రష్యన్ సైంటిస్టులు ఎందుకు అంతరిక్షంలోకి లైకాను పంపారు, లైకా స్పేస్లో తన ప్రాణాలు ఎలా విడిచింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1950లో రష్యాకు యునైటెడ్ స్టేట్స్కు మధ్య అంతరిక్షాన్ని ముందుగా తాకాలని పోటీలు కొనసాగుతుంది. ఈ తీవ్రమైన పోటీ మధ్య మాస్కో వీధుల్లోని అనాథ కుక్క అయిన లైకా ఒక ప్రతిష్టాత్మక మరియు బాధాకరమైన విషయంకు కేంద్ర బిందువుగా మారింది. 1957లో రష్యా సోవియట్ స్పేస్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దానికి వారు అంతరిక్షంలోకి పంపడానికి కుక్కను ఎంచుకున్నారు. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి మరియు ఎలాంటి పరిస్థితులకైనా ఈజీగా అడాప్ట్ చేసుకుంటాయని వారు భావించారు. అందుకు వారు మాస్కో వీధుల్లో తిరిగే 3 అనాథ కుక్కలను ఎంచుకున్నారు. వాటికి ముష్కా, ఆల్బినో అండ్ లైకా అని పేరు పెట్టారు. వాటిపై చాలా ప్రయోగాలు జరిపారు. వాటిని రాకెట్లో ఉన్నట్టు సెంట్రిఫ్యూజ్లో పెట్టి వారం పాటు తిప్పారు. స్పేస్ షిప్ సౌండ్లకి తట్టుకునేలాగా వాటికి శిక్షణ ఇచ్చారు. చివరకు లైకా అనే ఆడకుక్కను వారు అంతరిక్షంలోనికి పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. లైకా దాని స్నేహ స్వభావంతో అందరి మన్ననలను పొందింది. పాపం తాను చరిత్రలో నిలిచిపోబోతున్నాను అని లైకాకి కూడా తెలియదేమో. రష్యన్ సైంటిస్టులు స్పేస్ షిప్ని తయారు చేసి దానికి స్పుట్నిక్ 2 అని నామకరణం చేశారు. అందులో లైకా కోసం కార్బన్ డయాక్సైడ్ అబ్జార్బర్, ఆక్సిజన్ జనరేటర్ వంటి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ని కూడా అమర్చారు. అలాగే లైకా కోసం కావాల్సిన ఆహారం మరియు మూత్ర విసర్జనకు అన్నీ అమర్చారు. లైకాను పంపడానికి ఒక్కరోజు ముందు అక్కడి సైంటిస్ట్ లైకాను ఇంటికి తీసుకుని వెళ్ళి తన పెంపుడు జంతువులాగా చూసుకున్నారు. చివరకు లైకా వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. లైకా బాడీకి సెన్సార్లు అమర్చి క్యాబిన్ డోర్ను క్లోజ్ చేశారు. ఎంతో బాధగా అక్కడి సైంటిస్టులు. ఎందుకంటే వారికి తెలుసు తిరిగి రావడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదని. అందుకే దీని ఒక సూసైడ్ మిషన్గా చెప్పుకోబడతారు. నవంబర్ 3, 1957న సాయంత్రం 7:28 రాకెట్ను లాంచ్ చేశారు. కానీ కొన్ని పరిస్థితుల వలన రాకెట్ నుండి శాటిలైట్ విడుదల కాలేదు. స్పుట్నిక్లో వేడి ఎక్కువ అవ్వడం వల్ల లైకా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది ప్రాణాలతో పోరాడి కొన్ని గంటలకే ప్రాణాలను విడిచింది. 2002లో అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. స్పుట్నిక్ 2 162 రోజులు స్పేస్లో చక్కర్లు కొట్టిందని, 2570 సార్లు భూమి చుట్టూ తిరిగిందని, చివరకు 14 ఏప్రిల్ 1958లో రాకెట్ పేలి లైకా అవశేషాలతో పాటు బూడిదగా మారిందని తెలిసింది. లైకా త్యాగం గుర్తుగా రష్యన్ సైంటిస్టులు లైకా శిలా విగ్రహాన్ని కూడా అమర్చారు. లైకా ద్వారా అంతరిక్షంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకున్న చాలా మంది మానవులు అంతరిక్షంలో అడుగుపెట్టారు. మానవుల కోరికలు, ఆశలకు మూగజీవాలను బలి చేయడం ఎంతవరకు న్యాయం అంటారు? ఈ వీడియో మీ హృదయాన్ని కరిగించుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. వెంటనే మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.